వీళ్ళిద్దరూ అక్క చెల్లెలు. పెద్ద ఆమె నిహారిక, వీళ్ళ ఆయన మున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్. చిన్న ఆమె రితిక, ఇక వీళ్ళ ఆయన సంపతి వ్యవసాయం చేస్తుంది. మరి వీళ్ళందరూ కలిసి ఎటు పోతారు అని చూస్తారా? ఈ ఇద్దరు అమ్మాయిల అమ్మగారింటికి. అగో ఇప్పుడు పండగ లేదు, పబ్బం లేదు, మరి ఎందుకు వస్తాలో అని ఆలోచిస్తారా? ఆ ముచ్చట మీకు తెలవాలంటే మీరు కొంచెం వెనుకపోయి రావాలి. ముసల్దాని లెక్క వండక నీకెందుకు ఈ తిరుగుళ్ళు? ఆడిపోవాలి ఈడిపోవాలని ఇంత నల్లి కుట్ల దాని దొరికినవేందే నా గండానా? అయినా నేను మాత్రం మనిషిని కదా, నాది మాత్రం పానం కదా, నాకు మాత్రం తిరగాలని ఉండదా నా బిడ్డలు ఇళ్ళల్లా? ఉంటే నేను పని పెట్టుకున్నానాడే నీకు అది వచ్చిందా? నువ్వు నిన్న అనుకున్నావేమో ఇయ్యాల సినిమా పోవాలని, నేను వారం క్రితమే అనుకున్నా ఇయ్యాల నా బిడ్డలు ఇళ్ళలో పోవాలని. పోతే ఆటో పోవాలి గాని నా పని ఎందుకు జడగొట్టుడే జట్ట మొక్కందానా? నాకు బంగారం అసంటి కొడుకు ఉండంగా, వానికి గుర్రం అసంటి బండి ఉండంగా నాకు తీట పట్టిందని ఆటో పోతా. ఎవరిని ఎక్కడికి తీసుకుపోయలేదు ముందుగా మీరు ఈ లొల్లాపలే. నీకు పెళ్ళం అంటే అల్లంతో సమానం అయిపోయింది కదా, అడగా ఒక్కసారి అడిగి నా సినిమాకి తీసుకోమని అది కూడా శాతం అయితే లేదు. అరే అమ్మ అంటే నీకు చెమ్మకాయంత పట్టింపు లేదు, అమ్మ అంటే తీయటి బెల్లం రా. అమ్మ అల్లం బెల్లం మీరు పెట్టే టెన్షన్ కి ఎవడో ఫంక్షన్ పిలిచినట్టు పోతానే నా ఇంటికలు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఎవరిని ఎక్కడికి తీసుకుపోయలేదు. మీరు ఇట్లనే టెన్షన్ పెట్టలేనుకో ఈ ఉన్న 4 గంటలే కాదు, ఈ 4 గంటలు కూడా ఊసిపోతాయి. ఏమంటావు మరి ఇప్పుడు? ఏమనేది లేదు, నువ్వు పోయి సినిమా ఫోన్ లో చూసుకోపో, నెట్ రీఛార్జ్ చేస్తా. అమ్మా నువ్వు కూడా ఎక్కడికి పోయలేదు, నీకు అంతగానో చెల్లెని చూడాలనుకుంటే ఫోన్ చేసి మన ఇంటికి రమ్మని. అమ్మా అమ్మా అగో చెల్లెలు బాగున్నారా? బాలు బాగున్నారా? చిన్నబాబు బాగున్నావా? అల్లుళ్ళు అంత మంచేనా? ఏంది బావా ఇట్లా సడన్ గా సర్ప్రైజ్ ఇచ్చిల్లు? సడన్ గా సర్ప్రైజ్ ఇస్తేనే నువ్వు ఫస్ట్ ప్రైజ్ గెలుస్తున్నట్టు సంబరపడతావని వచ్చిన బావా. చెల్లెళ్ళు చూస్తే సంబరంగానే ఉన్నది కానీ బావాలు చూస్తే జర భయం అవుతుంది. ఊకుండా అన్నయ్య అట్లా ఎందుకు మాట్లాడతాను? ఖర్చు పెట్టాల్సి వస్తుందనా? మనిషి మామిడి పని లెక్క మంచిగా ఉన్న గుణం మాత్రం గుడ్డేళ్ళు లెక్క ఉన్నదేమే. పచ్చిమిరపకాయ తిన్న పిచ్చి కుక్కలే ఎందుకు అట్లా కొడతానులే, ఏదో బావలతో కారడ్డం ఆడినా. కారు అడ్డమో నిలువ గానీ నువ్వు అట్లా మాట్లాడకన్నా మంచిగా అనిపేది. తినడానికి ఇన్సంపు ఉన్నా అట ఇంకా పరిశాన్ అవుతుంది మా మొగుళ్ళతోని. ఏ ఆగురి, మా అన్నయ్యలు మట్టే బంధం చేకూరి. మా అన్నయ్య మనసు మల్లె పువ్వు, గుణమేమో గులాబీ పువ్వు. అందుకే కదా మరి నా బిడ్డలు ఇద్దరు ఇచ్చింది. అయితే బామ్మది మరి బావల కోసం ఏం తెప్పిస్తాను? బావా మీరు అడగాలే గానీ నా ఎలిసిపోయిన గుండు మీద ఇంటికెళ్ళి తప్ప ఏమైనా తెప్పిస్తా. అడుగుతారా? తెచ్చి పెట్టాలి గాని. సరే అవన్నీ అడ్డంగా గానీ మీరైతే కాలు కడుక్కోండి, బ్యాగ్ లిటియన్ లోపల పెట్టు. ఇగో తీసుకో, కాలు కడుక్కున్నప్పుడు పోచెల్లే. అయ్యో నా మతి మండ, మా ఆయన నాకేం చెప్పిండు నేనేం చేస్తానా? ఈ కొత్త తువాలేమో పెద్దన్నకి ఇమ్మన్నాడు, ఈ పాత తువాలేమో చిన్నన్నకి ఇమ్మన్నాడు. గదేంది కొత్తదేంది పాతదేంది ఏమో నాకేం నచ్చలే. అంటే పెద్దన్నేమో జాబర్ కదా, వాడినై వాడాడు, చిన్నన్నేమో వ్యవసాయము, ఏది ఇచ్చినా వాడుకుంటాడు. గిదీనికి ఏమైతే అందే పంచాయతీ దీని గురించి పారిపోదాం లోపలికి. నాకు తీరికే నచ్చలే. ఏదైతే ఉన్నది దీని పంచాయతీ పెడతాను తీరాలి తావే. అవును పెద్దవా, ఎట్లా నీ పని? అంతా బాగుంది, నీకు తెలియదా అయింది? సరే గానీ ఊర్లో ఎట్లా ఉంది నీ పొజిషన్? నా పని కూడా మంచిగా ఉన్నది బావా. ఎలక్ట్రీషియన్ అంటే ఏముంటది, ఇళ్ళల్లో వైర్లు కొంచెం స్విచ్లు ఫిట్ చేసుడు,
అవును చిన్న బావ, నీ పని ఎట్లుంది? మొన్ననే నారాయణం బావా, ఈసారి కొద్దిగా తిప్పలైతట్టుంది. ఎందుకంటే వానలు సరిగా లేవు కదా, ఇక గట్లనే నడుతుంది. ఇక వ్యవసాయం అంటే గట్లనే ఉంటది బావా, ఎండకి ఎండుడే ఉంటది, వరైనా మనమైనా. మరేం చేస్తాం, మా బతుకులేగా అంటున్నాయి. అగో ఏంది గట్లా మాట్లాడతాను? అన్న మంచిగా మాట్లాడినప్పుడు నువ్వు కూడా మంచిగా మాట్లాడచ్చు కదనే. అబ్బో అన్న 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 కథలు చిన్నగానే ఉన్నాయా? ఇవాళ సిచ్చులు పిడి చేసేటోడు సిచ్చులు వత్తటోడు ఒక్కటాయిండ్రు. రితిక, ఎందుకే గంతగానో కోపరికి వస్తాను? సపడేకుండు. ఏమో పిల్లగా వచ్చిన కాంచెలు దయం చేసినాడు ఎత్తాను దయం గిట పట్టింది ఏంది దీనికి? పోరి ఎండన పడి వచ్చినందుకు గాబర గిట్ల అవుతుందేమో తీయరాదుండ్రి. అయ్యో ఏంది మీరంతా పురాగా మనిషిని తీసి పడేస్తారు. ఒకరేమో కోపం అంటారు, ఒకరేమో దయ్యం అంటారు, ఒకరేమో ఎండ అంటారు. అందుకని ఎండ కొత్తనా ఏంది? ఇది కోల దాంతో రాకుండా అయిపో, ఇది కోల దాంతో రాకుండా అయిపో. ఈడికి వచ్చినాక నాకు దక్కాల్సిన నీళ్ళు నాకు దక్కుతూనే లేదు. బట్టే బాస్ గారి ఇంటికి వచ్చినట్టుగా, బట్టే బాస్ గారి ఇంటికి వచ్చినట్టుగా. ఓ నడ్డి ముక్కుదానా, గుడ్డి గోలే గుయ్యి గుయ్యి వరుతానం ఏందే? మాట మాట్లాడితే రీతి ఉండదా అడే? వేష్విలు వేష్విలు. అబ్బో ఇంగ్లీషు, అబ్బో ఇంగ్లీషు, ఇంగ్లీష్ మాట్లాడుతోంది. నేను చదువుకున్న దాంట్లో ముక్క కూడా చదువుకోలేదు, బాగా మాట్లాడుతున్నా ఇంగ్లీషు ఇంగ్లీషు. బాడి దొంగదానా, బాడి దొంగదానా. అబ్బా చెల్లెలు, ఏంటిది ఎప్పుడు లేదు కొత్తగా చెప్తాను? ఓ బావలు, మీరు సపరేట్ ఉన్నది ఏం చెప్పారా? చూసినా ఎట్లా మాట్లాడతావు? కట్టుకున్నది మేమైనా కలిసి కడుపులో పుట్టింది మీరే కదా, అది మీకు తెలియాలి. ఏమంటావే అన్న? అంతే కదా బామ్మర్ది, నీకు తెలియదా? దేశపాండు గానికేం తెలుస్తుంది, గానికేం తెలుస్తుంది. పెద్ద మాట అన్నాడు సరాడు. ఆయనకి తెలిసేది ఉంటే ఇంత దాకా వచ్చేదా? ఈ మొద్దుదేమో గుడ్డి గంటది, ఆడ వేడి పడితే గట్టే మాట్లాడతాడు. ఇక మామకైతే లెక్కే లేదు. ఏంటంటే నువ్వు తోడు గిడ్డ అని మాట్లాడతాను. నువ్వు ఏమనుకుంటాను? చిన్న చిన్న అనుకుంటాను ఎక్కువ. అంత ఎట్లా మాట్లాడుతుంది మరి? అప్పటి నుంచి మర్యాద లేదు మనుషులకు. అరే నీకు దండం పెడితే లేరా నీకు? మనిషి మాట్లాడతాను నువ్వు దుండగానే మానే. అరే అందరేనా లోపలి పోకపోతే నేను ఇక్కడ కూర్చొని పంటనా ఏంది? కూర్చొని పంట మళ్ళీ నువ్వు ఎందుకు అట్లా మాట్లాడతాను? నువ్వేం మాట్లాడతావు? ఏమన్నా నేనేమన్నా ఏం చేసినా? మర్యాద లేని మనుషుల దగ్గర ఉండు కూడా వేస్ట్. మర్యాద దినాలు గానం, నేను వారాలు గానం. చిన్నదాన్ని చూడకుండా పడా పడా బండలు ఒరింది. దాని మొద్దు దినాలు గాను. ఏమైందే? ఏమైంది కాదే, నాకు తెలియక అడుగుతా. నీకు అంటే కోపం వస్తుంది కానీ ఫోన్లల్లో గంటలు గంటలు పొంటలు పోయేటట్టు మాట్లాడుకుంటారు. ఎవరి దగ్గర రాగా కూడా నవ్వుకుంటా మంచిగా మాట్లాడుకుంటూ వచ్చారు. ఇంట్లో దొరగానే నీ మైండ్లో ఏం వచ్చిందే చెప్పు? ఏం వచ్చిందా? బాధ వచ్చింది. చూసా వాళ్ళు ఎట్ట చేస్తారో. వాళ్ళని ఒక తిరు చూస్తారు, మనల్ని ఒక తిరు చూస్తారు. పైసలు ఉన్న వాళ్ళనేమో ఒక తిరు మర్యాద చేస్తారు, పైసలు లేని మనల్ని ఏమో ఇంకో తిరు మర్యాద చేస్తారు. గమనించినావా? అది కూడా నీవేనే. నువ్వు అంటే నాకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. మరి మనం ఇక్కడ ఉండేందుకే పోదాంపా. మనం ఎందుకు పోకట? మనం ఏమైనా పరాయళ్ళమా? మనకు హక్కు లేదా? మా అన్నకు బుద్ధి రావాలంటే మనం ఈయనే ఉండాలి. అరే లేని పని లొల్లు ఎందుకే? ఈ దిక్కుల గొంపలా నా మాటకి సపరేట్గా పోదాంపా. ఇగో వాళ్ళ అన్న మాటలు నా చెవులకు పడితే నేను వదిలేసేదాన్ని, కానీ నా మనసులో పడ్డది. అసలు వదిలిపెట్టేదే లేదు. నీతో నీ సావైతుంది. పా ఇంట్లో పోదాంపా.
ఓయ్ ఏమైంది? సీకేసిన తాటి పండు లెక్క చిన్నగా అయింది ముఖము. మరి ఏం చేయమంటావే, భూమి మీద ఉన్న భూకంపం అంతా నేను నా ఇంట్లో కూర్చుండి వాసాలన్నీ అదరగొట్టింది కదా, ఆ మాత్రం మాడిపోదా ముఖం. ఒరే అన్నగా ఇదేమన్నా పద్ధతేనారా? ఇంటికి వచ్చిన బావలకి మరి చికెన్ మటన్ కళ్ళు మందు తెచ్చి పోద్దామని ఉన్నదారా నీకు? ఏం చేసుకుంటారా ఈ సిరిమంతం అంతా? ఉప్పు కారం తినబెట్టి నిమ్మశక్క వెండి షర్పత్ నీళ్ళు ఆపిద్దాం అనుకుంటారా ఏంది? అది కాదు చెల్లె, నేను చెప్పేది ఒక్క మాట వింటానవా? నేను తెత్తా అనే సమాధానం చెప్పేదాకా నా అవుతానవా? సైలెన్సర్ పోయిన సోనాలి డాక్టర్ లెక్క పట 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 వాగుతూనే ఉన్నావు. నేనంతే మాట్లాడేటప్పుడు సంధ్యను మీరే సర్రన సరి బిర్రన మాట్లాడాలి. సరే తి, నాదే తప్పు గాని నేను పోయి చికెన్ మటన్ తెత్తా, మీరు పోయి మసాలా నూరుకోవాలి. సరే అన్న, నువ్వేం తెస్తావు నాకు తెలియదు, దాని కార్యాలు మాత్రం తీసుకురా నాకు. సరే. ఓ యాగు, ఏంది? ఇగో పెద్దక్క చెప్పింది చిన్నన్నకు మటన్ ఇష్టమాట, పెద్దన్నకు చికెన్ ఇష్టమాట. అదో కిలో ఇదో కిలో తీసుకురా. సరే తెత్తది, నువ్వైతే ఇంటికి పో. సరే తొందర రా మరి. అబ్బా, ఈ చికెన్లకు మటన్లకి రేట్లు భూముల కంటే ఎక్కువ పెరుగుతుంది కదా. ఏం చేద్దాం, బావలు వచ్చినప్పుడు తినక తప్పదు, మరి అది చేయక తప్పదు. అరే తమ్ముడు, ఏంద్రా ఎడ కూర్చున్నావు మంచి నిమ్మలంగా? ఏంటిది? ఏం లేదురా, ఈ ఆడోళ్ళకు ఏదేదో గుర్తుకొచ్చి డిస్టర్బ్ అయితే అంటారు, డిస్టర్బ్ లో ఉంటారు. అవన్నీ మనం పట్టించుకోవద్దు, మంచి కలిసిమెలిసి ఉండాలిరా. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? గొడవలు పెట్టుకోవద్దని చెప్తానా. అసలే నేను జాబర్ని, అక్కడే మైండ్ దొబ్బి ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా ఉందాం అనుకుంటే ఇక్కడ కూడా గొడవలేనారా? అంటే నీ అర్థమైంది, నువ్వు పనిగాల్లోని నేను పనికి మాలిన ఏమో చెవుల చిగ్గు కనబడుతున్నావు. అరే లేదు తమ్ముడు, నేను ఎప్పటికీ రైతే రాజు అనుకుంటా. మనం ఎప్పటికి కలిసి ఉండాలిరా. గట్ల అన్నావు, మంచిగా అనిపించింది. ఆ, ఏమని అన్నా, నా పెళ్ళం మాటల్ని నేను అటే మళ్ళీ కూడా అయింది అన్నా. మనం కలిసి ఉందామే, నిజంగా చెప్తున్నా. కలిసి ఉండాలిరా, మన ఇద్దరం మంచిగా ఉండాలి. వాళ్ళ ఆడోళ్ళకు మైండ్ ఉండదురా, మోకాళ్ళలో ఉంటది. సరే అర్థమైందా? సరే. సరే. ఏం చేస్తాలో ఏమో వీళ్ళంతా. రోజా, రోజా, ఇగో కూర తెచ్చిన వండుపో. సరే బావా, మీకోసం కూర తెచ్చిన, అయినాక మస్తు తిందాం. ఏదిరా బామ్మాడిది ఇంత లేట్ అయింది? మార్కెట్ లో చాలా మంది ఉన్నారు, మీకోసం మంచి కూర తేవాలి కదా, అందుకే లేట్ అయింది. ఏందో ఏమో ఈయన ఎటు అర్థం కాదు, నాకు కోపం వత్తది. ఏంటిదే, ఏమైంది? ఈ అక్కల ముంగ చెప్పనగా ముచ్చట. ఏం చెప్పు, నువ్వు మంచిగా చదివినావు మాకు అన్ని నీలుకుంటా. మీ అన్నని ఏమనాలి చెప్పురి? ఇప్పటికే ఇంట్లో లొల్లున్నదంటే మళ్ళొక భాగతం తయారు చేద్దామని చెప్తాడు. ఎందుకు? ఏమన్నాడు? నన్నేం అనలేదు. ఇంత కూర ఏమని తోలినామా? ఇంత చికెన్ మటన్ తెస్తే అయిపోతుంది కదా. చిన్నన్నకు మటన్ ఆట, పెద్దన్నకు చికెన్ ఆట. ఇదేంది అని అడిగితే నా ప్రేమ నా ఇష్టం అంటాడు. ఏమనుకుంటాడు మా గురించి వాడు? షీప్ చికెన్ తీస్తాడా? మా సంగతి చెప్తావు. నేను ఏదిరా బామ్మాడిది, మరి ఉందా లేదా సాయంత్రం? ఏ కాసేపు ఆగు బాబా, అన్ని తెచ్చినా కానీ రెడీ అవుతానే. ఆగు తెచ్చలేదా? అరే ఏయ్, నువ్వు లేరా, లే లే, నువ్వు లే. ఏంది? నువ్వు ఇట్లా అన్నాడు. రారా నువ్వు రా, నువ్వు రారా. అరే ఏంది? లేరా నువ్వు లే. అరే ఏమైంది? నీకు ఎట్లా కనిపిస్తాను ఇద్దరు ఆరుమోకులావు? నేనేం చేసిండే? నువ్వు చికెన్ ఎవరు తెచ్చినావు? పెద్ద బావుకి. మరి మటన్ ఎవరు తెచ్చినావు? చిన్న బావుకి. మరి అంత ఈయన తక్కువ లెక్క కనిపిస్తావు మేము కదా. ఎక్కడనుకో మటన్ తీసుకొచ్చి మా దగ్గరకు చికెన్ తీసుకొచ్చి అంత తక్కువనవరా నువ్వు? అరే ఇప్పుడు ఏమైంది? నేను ఎవరేమన్నారా? అంటే నేను ఆడబిడ్డను కాదా? అది ఒక్కటే ఇంటి ఆడబిడ్డనా? ఇప్పుడు కాదని ఎవరు చెప్పిల్లే? ఎందుకు తెచ్చినావు? పోనీ. ఎవరట చూసినావా అమ్మ? మాకు చికెన్ తీసుకొస్తాడు, వీళ్ళకో మటన్ తీసుకొస్తారు. అంటే అంతగా ఏం తోడు పెట్టిన వాళ్ళు ఇద్దరు మీకు. చికెన్ ఎత్తింది, మటన్ ఎత్తింది, గదానికి పెద్ద లొల్లే. ఇప్పుడు గదానికే పెద్ద లొల్లే అని మాట్లాడతలేవేంది? ఒక మహానుభావురాలు ఏం చెప్పింది? చికెన్ తినేటోళ్ళు చీపు, మటన్ తినేటోళ్ళు రిచ్ అని చెప్పింది. నాకు అర్థం కాలేదు సార్. అంటే అంత అలకదక్కువ కనిపిస్తానమా? అంత చీప్ గా కనిపిస్తామా మేము? ఎవరే వాళ్ళు చెప్పిన వాళ్ళు? దేహారు ఉండి భాషలకే ఏమనట, దేహారు ఉండి భాషలకే ఏమనట.
ఓ వదినే మాటలు మంచిగా నీ చెప్తానా. అబ్బో ఉన్నమాట అంటే ఉలికెక్కువ అన్నట్టు బాగానే మాట్లాడతారు నలవకపోడా. నువ్వు ఆ దృష్టిలో షీపురుగుల్లో మాకెందుకే మధ్యలో మా ముచ్చట ఎందుకు వచ్చింది? ఉన్న కాడ ఉండబుద్ధి లేదా నోరు? బామాడిది ఏంద్రా ఇది మా ఇద్దరి మధ్య ఇంత తేడా చూపెడుతున్నావు? అన్న ఇవ్వలేగానే మన ఇద్దరం మంచిగా కలిసి ఉందాం అని చెప్పినావు, మళ్ళీ ఏందా ఇది? అన్న ఎవరికిరా అన్న? అగో అంతకి నలికుట్ల వేసింది. మాటలు మంచిగా రానియే, కొద్దిగా రాంగరా అభిమానం కొద్ది కొత్త వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చింది మా వదిలే. ఇప్పుడేమో మంచిగా మీకు మటన్ తీసుకొని వచ్చింది, మాకేమో చీప్ గా చికెన్ తీసుకొస్తుందా? ఏం మంది పోసినాయా వీళ్ళకు? ఏం మంది పోసినావు అంటారా? అంత వీడియో పట్టే అయ్యింది. ఏదైతే మనిషికి తీసుకొని మాట్లాడుకున్నారు కదా, వీళ్ళకి లొల్లి కావాలని అంటారు. అవురా నువ్వు కలిసి ఉందామనంటే విడగొట్టే కథలు ఎందుకు చేస్తాను రా? అసలు మీరేం చెప్తాను, నేనేం చెప్తాను, అసలు ఈ ఇంట్లో ఏమైతుందో నాకేం అర్థమైతలేదు. నువ్వు లంగవురా, ఒక్కింట్లోనే 3-4 సంఘాలు తయారు చేస్తాను. లంగ బాడుకావు. నేను అట్లేం చేస్తలేనే. అసలు ఈ చికెన్ ఎందుకు తెచ్చినో మటన్ ఎందుకు తెచ్చినో నాకేం అర్థమైతలేదు. ఏ ఊకోండి మీ లొల్లి కాకిదాలుగా. చికెన్ తెచ్చినా మటన్ తెచ్చినా అందరం కలిసి తిందాం. లొల్లులు వద్దే పాండి, అందరం కూర్చొని తిందాం. అవును, ఇట్లా పాండి, దండం పెడతా. ఇక్కడ బయట కొట్టుకుంటే వాడోళ్ళు అందరు చూస్తారు, ఇంట్లో పోయి మాట్లాడుకుంటాం. పాండాలు రండి చెల్లి. విజయ్ బయటికి రారా. అరే విజయ్ అరే ఏంద్రా ఇట్లా వచ్చినావు? ఎంకన్నా మంచిగున్నావా అని? అంతా బాగారా. నువ్వేందుకు ఇట్లా వచ్చినావు? అవునే అన్న, అప్పటికిప్పటికి కొంచెం పానం పట్టినావు కదా. ఏదో వర్కౌట్ చేస్తున్నా కొద్దిగా. ఓ వెంకటేష్, ఇప్పుడు ఏం పని చేస్తాను? ఏం లేదు, అందరికి పైసలు వడ్డీకి ఇస్తున్నా. ఆహా, ఇక అడ్డి పైసలతోనే బతుకుతానన్నమాట. అయితే మరి గాని ఏంది బిడ్డ గిట్ల వచ్చినావు? ఏం లేదు, మన వాళ్ళు వచ్చారని చెప్పి పెద్ద ఆయనకి విసికి, చిన్న ఆయనకి గుడుంబ తెమ్మని చెప్పి మన విజయ్ చెప్పాడు, తీసుకొచ్చాను. అవురా బామ్మర్ది, ఆయనకేమో ఆంటీల మంది తెప్పిస్తావు, నాకేమో గుడుంబ తెప్పిస్తావు. అంటే నీ కంటికి నేను ఎట్లా కనబడుతున్నా? చీపుగా గుడుంబ తాగటం లేక కనబడుతున్నా? నేను సల్ల బీరు తాగుతారా? నీకు సాధారణ చెప్పు, నేను తెచ్చుకుంటా. నీ కంటికి నేను ఎట్లా కనబడుతున్నారా? ఇట్లా పిలిచి నన్ను నవ్వు అనిస్తావా? అంటే నీ ఇంటికి నేను గదిలోకి వచ్చిన అనుకుంటున్నావురా? ఈ అవలోగానికో మంచి గుడుంబ తెప్పిస్తావా? గుడుంబ అరే వాడు నన్ను అవులాగా అంటాడా? నేనేం చేయలే బావా. నువ్వు నడు ఇక్కడ ఉంటే వాళ్ళు ఇచ్చే బట్టలు ఏంద్రా గిట్లా చేసినావు? నేనేం చేసిందే? నువ్వు వాళ్ళని రమ్మని నన్నాగం చేసినావు. నేను వాళ్ళని ఎందుకు రమ్మన్నారా? నువ్వు రమ్మన్నది వాళ్ళెందుకు వచ్చిలే? నేనే రమ్మన్నా. నువ్వా? ఎందుకే? నన్ను సినిమాకి తీసుకుపోమంటే తీసుకోపోలే కదా. నిన్ను సినిమాకి తీసుకుపోలేదని నాకు సినిమాకి పెట్టినవా? ఎస్. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. చూసారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. Sri Vijaya Durga Lighting and Sound System. E song remixed by